శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతామని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగాని, పక్షపాతంగాని, రాగద్వేషాలుగాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇతను ఎవరు? ఎందుకలా పరిగెడుతున్నాడు? కాసేపట్లో చూద్దాం. హైదరాబాద్ చాలా ప్రశాంతమైన నగరం. ఇక్కడ కులం, మతం తేడా లేకుండా ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటారు. ఈ నగరంలో ఒక నియోజకవర్గానికి 10 ఏళ్లుగా ఎదురులేని సిట్టింగ్ ఎమ్మెల్యే జేపీ. అతని బలం, బలహీనత అతడి తమ్ముడు ఇంద్ర. మర్డర్లు, భూకబ్జాలు, కిడ్నాపులు ఇంద్రకి వెన్నతో పెట్టిన విద్య. వీరు చేసే నేరాలకి రుజువులుండవు, సాక్ష్యాలుండవు, ఎఫ్ఐఆర్లు ఉండనే ఉండవు. అన్నా, రిపోర్టర్ సుభాష్ గారు రేపు ఫైల్ మన హైకమాండ్కి ఇస్తున్నట్ట. రేయ్, వాడు వీడు వచ్చి పీకడానికి నేను కలుపుముక్కను కాదురా, పాతుకుపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యేని. ఇంద్ర ఇక్కడ. ఇంకెన్ని రోజులరా మీ రౌడీ రాజకీయాలు? త్వరలోనే జనాలతో చెప్పు దెబ్బలు కొట్టిస్తా. రేయ్, నన్ను కెలకనంత వరకే నీ న్యూస్, నీ ఛానల్, ఆ స్క్రోలింగ్స్. అలాంటిది నన్ను కెలికావు, నీ చావుతో మీడియాకి భయం అంటే ఏంటో చూపిస్తా. ఇలాంటి నేరాలు ఆగాలంటే ప్రజల్లోంచి ఒక నాయకుడు పుట్టాలి. ఇతడి పేరు సూర్య. చదువుకున్నవాళ్లు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారని, తాను రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మంచి చేయొచ్చనే సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు. మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలు పడే సమస్యలేంటో నాకు తెలియాలి. దానితో పాటు మన ప్రభుత్వం ఇచ్చే పథకాలు ప్రజల్లోకి అందుతున్నాయో లేదో కనుక్కోండి. సరే అన్న, మన కుర్రాళ్ళకి చెప్తాను. మిగతాది ఏదైనా ఉంటే మన రాజు చూసుకుంటాడు. అన్నా అన్నా, పాషా, కొత్తపేట ల్యాండ్ ఓనర్ పేరు వెంకట్రావు. ఫోన్ చేసి మాట్లాడా, విన్లా. ఎంతో నచ్చ చెప్పి చూసా, విన్లా. ఏం చేస్తావు నాకు తెలీదు. సాయంత్రం 5 పేపర్లన్నీ నా పేరు నేను చూసుకుంటానా. ఏం వెంకట్రావు? ఎవరు? ఇంద్రన్న మనుషులం. ఇంద్రన్న? ఇంద్రన్న స్థలం అడుగుతుంటే ఇవ్వనని కథలు పడుతున్నావంట. 2 కోట్లు ఖరీదు చేసే స్థలమయ్యా. ఇంద్రన్న 5 లక్షలకు అడుగుతున్నాడు. ఇదేమైనా న్యాయంగా ఉందా? ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మయ్యా. ప్రాణం కన్నా పైసల మీద ఎక్కువ ఆశ ఉన్నట్టున్నది. జాదా హుషార్లు చేసి పోలీసుల దగ్గర కూడా పోతే కోట్లు మెట్లెక్కడానికి నువ్వు ఉండవు, కడుపుతో ఉన్న నీ కోడలు ఉండదు. సాయంత్రం కల్లా అన్న పేరు మీదకి పేపర్లన్నీ ట్రాన్స్ఫర్ అయిపోవాలి. దాంట్లో ఏదన్నా తేడా జరిగితే అన్న సంగతి తెలుసు కదా, ఇంట్లో ఒక్క
ఒక్కడు కూడా మిగిలాడు. అయ్యో సార్, మిమ్మల్ని కలవడానికి కార్పొరేటర్స్ వచ్చారు. రమ్మని చెప్పు. అన్నా నమస్తే. నమస్తే. నియోజకవర్గంలో మన పట్టు ఎలా ఉంది? మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు మరియు మహిళల మద్దతు, యూత్ మద్దతు మనకే ఉందన్నా. తప్పకుండా ఈసారి కూడా మనమే గెలుస్తామన్నా. ఏం సీను, ఏం మాట్లాడతలేవు? ఏం గెలిపో ఏమో అన్నా, మన తమ్ముడు చేస్తున్న పనుల వల్ల నియోజకవర్గం మొత్తం చాలా వ్యతిరేకత ఉంది. మీరు గెలుపు గురించి ఆలోచిస్తున్నారు కానీ అసలు సీట్ వచ్చే పరిస్థితి లేదన్నా మనకి. ఇంద్రాతో నేను మాట్లాడుతున్నాం, మీరు బయలుదేరండి. ఇంద్రా, ఎలక్షన్ అయిపోయేంత వరకు నీ పనులు కొంచెం మానుకో. కార్పొరేటర్లు కూడా నీ గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి మన సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఏం చేసుకుంటా చేసుకో. ఎవడు చెప్పాడు? ఆ అంబర్పేట కార్పొరేటర్ సీన్ గాడేనా? ముందు దాన్ని వేసేస్తా. ఇదే, ఈ స్పీడ్ తగ్గించుకుంటేనే మంచిది. ఫారూక్ సాబ్ కల్ సుబే హైదరాబాద్ ఆ రే. నమస్తే, బావునా జేపీ? ఏంటి విశేషాలు? ఏముంది ఫారూక్ సాబ్, ఎలక్షన్ వస్తుంది. ఈసారి తమ్ముడికి కూడా ఏదో ఒక నియోజకవర్గంలో సీట్ ఇప్పిస్తారని ఒక చిన్న ఆశ. చూద్దాం జేపీ. గుండా రాజకీయం మన పార్టీకి మంచిది కాదు. ప్రజలు నమ్మకంతో ఓటేయాలయ్యా, భయంతో కాదు. అదేం లేదు ఫారూక్ సాబ్, ఇంద్ర ఇప్పుడు ఆ పనులన్నీ మానేసి నియోజకవర్గంలో మంచి పనులు చేస్తున్నాడు. అది నేను చూసుకుంటాను జేపీ, నువ్వు బయలుదేరు. ఉంటాను సాబ్. ఏమయ్యా మూర్తి, ఏం జరుగుతుంది? సూర్య, రా కూర్చో. నమస్తే. నేను ఒక ఫైల్ తయారు చేయమన్నాను, ఎంతవరకు వచ్చింది? చేశాను, ఇదిగోండి. మూర్తి, నేను చేసే పనులు మీకు తెలియదు కాదు, కొంచెం నా సీటు గురించి కూడా ఆలోచించండి. సరే నేను చూస్తాను, నువ్వు బయలుదేరు. సరే, నేను బయలుదేరుతున్నా. రాఘవ, నేను కొంచెం పని మీద వెళ్తున్నా, మన వాళ్ళని తీసుకొని బయలుదేరు. అశోక్, ఎలక్షన్స్ టైం, అన్న కూడా వెళ్తున్నాడు. ఎందుకైనా మంచిది నువ్వు కూడా వెళ్ళు. మాకెవ్వరు వచ్చినా ఏం చేస్తలేరు. ఇప్పుడు చేస్తాము, ఇగో చేస్తాము అంటారు, లాస్ట్ వరకు కూడా చేస్తలేరు. మా దగ్గరకు వచ్చి వెళ్ళిపోతురు. ఇక మీరైతే ఏం నేను చేస్తారు? చూసుకుంటానమ్మా, మా కోటేయండి. నమస్తే అమ్మా. నమస్తే అయ్యా. మేము యువ పార్టీ నుంచి వస్తున్నామమ్మా. యువ పార్టీ కోటేయడానికి ఇట్లా ఎన్నో పార్టీలు వచ్చి మాకేదో చేస్తాయని ఇంతవరకు డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీకేస్తే మీరేం చేస్తారండి? మాకు నేను దగ్గరుండి చేయిస్తానమ్మా, ఈసారి నన్ను గెలిపించండి. ఉంటానమ్మా. రాఘవ, ఎలక్షన్స్ దగ్గర పడ్డాయిరా. మన కళ ఎంతో దూరం లేదు. మన వాళ్ళని తీసుకొని యూనివర్సిటీల్లో, నియోజకవర్గంలో గట్టిగా ప్రచారం చేయి. ఒక్కటి గుర్తుపెట్టుకోరా రాఘవ, నాయకుడు సీట్ ఎక్కాలన్నా దిగాలన్నా ఒక్క స్టూడెంట్స్కే సాధ్యమవుతుంది. నరేష్, శివ, మన దేశంలో యువకులంతా ఎప్పుడెప్పుడు డిగ్రీ చేశామా, జిఆర్ఈ టోఫెల్ రాశామా, ఎప్పుడు అమెరికా వెళ్ళిపోదామా అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటిది ఎంతో చదువుకుని డాలర్ కన్నా దేశం ముఖ్యమని రాజకీయాల్లోకి వచ్చాడు మన సూర్య అన్న. ఎక్కడ చూసినా మోసం, కరప్షన్. ఇవన్నీ ఆగాలంటే, జేపీ లాంటి నాయకుడు రాకూడదనంటే ఒక నిలదీసే నాయకుడు రావాలి. యూనివర్సిటీలో తిరుగుదాం, మన నియోజకవర్గంలో ప్రతి గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేద్దాం. మన సూర్య అన్నని గెలిపించుకుందాం. ఈ ఎలక్షన్స్ లో మన స్టూడెంట్స్ పవర్ ఏంటో చూపిద్దాం. యువ పార్టీకి చెందిన సూర్యదేవ తన ప్రత్యర్థి అయిన జయప్రకాష్ పై భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతో కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు సంబరాలు జరుపుకుంటున్నారు. సూర్య అన్నకి బాయ్. జేపీ, ఇప్పటిదాకా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాం. ఇక నుండి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏమైంది సూర్య?
ఇప్పటిదాకా మనం ఇద్దరం స్నేహితులమని ఎవరికి అనుమానం రాకుండా చాలా జాగ్రత్త పడ్డాం. రేపు బీఫామ్ నామినేషన్ ఉంది. వేరే వాడు ఎవడు మనకు అడ్డు రాకుండా చాలా జాగ్రత్త పడదాం. రేపు మన ఇద్దరిలో సీట్ ఎవరికి వచ్చినా మన ప్లాన్ సక్సెస్ అయినట్టే. ఆ ప్లాన్ ప్రకారమే మన ఇంద్ర పొలిటికల్ ఎంట్రీ కూడా గ్యారంటీ. పట్టుకోండి రావాణ్ణి. అదన్నా జరిగింది. జేపీ, నెక్స్ట్ 2 monthsలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. మన నెక్స్ట్ టార్గెట్ డైమండ్ వెంచర్స్. సూర్య, నిజం తెలిసినోడు ఎప్పటికైనా ప్రమాదమే. వీడి సంగతి చూసుకో. రేయ్ విశ్వాసం లేని కుక్క! మా తల్లిదండ్రులు ఎంత చెప్తున్నా వినకుండా మా భవిష్యత్తు బాగుపడుతుందని నీ వెంట తిరిగాం. పోరాటంలో మేమే, కొట్లాటంలో మేమే మా జీవితం నాశనం చేసుకున్నామే తప్ప నీ సీటు పోకుండా జాగ్రత్త పడ్డాం. అలాంటిది ఈ నీచుడు జేపీతో కలిసి మా బ్రతుకుల్ని అన్యాయం చేస్తావా? స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంటున్నావు. ఏరా, మొత్తం తెలిసిపోయిందా? స్టూడెంట్స్ 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 అసలు మీరు నన్ను ఏం చేయగలరా? ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. ఇల్లు కట్టుకునే ముందు మేకను బలిస్తాం, అలాగే రాజకీయాల్లోకి వచ్చే ముందు నీలాంటి కుర్రాళ్ళని బలిస్తాం. కరెక్టే, తప్పంతా మాదే. ఎలక్షన్స్ అప్పుడు బైకులో పెట్రోల్ పోయించి చేతికో జెండా ఇచ్చి జేబుకో 100 ఇచ్చేసరికి నీకు జేజేలు పలికాం. రాజకీయ చదరంగంలో గెలవాల్సింది రాజేరా. నీలాంటి ముందు వరుసలో నిలబడ్డ సైనికులు ఎప్పటికైనా చావాల్సిందే, రాజ్యమేలాల్సిందే. నీలాంటి నీచ రాజకీయ నాయకుల్ని అసెంబ్లీ నడి రోడ్డు మీద కాలర్ పట్టుకుని నిలదీసినప్పుడు అప్పుడు గుర్తుకొస్తాయి ప్రమాణ స్వీకారంలో ఇచ్చిన మాటలు. మొరిగింది చాలు, విని గెంటేండ్రా. మనుషులు 2 రకాలు: మోసం చేసేవాళ్ళు, మోసపోయేవాళ్ళు. యువత తన బంగారు భవిష్యత్తును జేపీ సూర్య లాంటి రాజకీయ నాయకుల దగ్గర వృధా చేసుకోకుండా సరైన దారిని ఎంచుకుంటారని ఆశిస్తూ, మా ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ, జై హింద్.